అన్నా నువ్వు ఏడికన్నా నన్ను ఎడుతున్నా బ్యాగు మళ్ళీ అన్ని వేసిండు అన్న మీరు పండించేది కానీ ఎవరైతే రైతులు ఊళ్ళో పండిస్తున్నారో అది ఎక్కడికి వస్తారు ఏదో పెడతాం నేను కంటిన్యూషన్ ఏమైనా ఉన్నాయా ప్రోగ్రామ్ కంటిన్యూషన్ ఏమైనా ఉన్నాయా జనరల్ సెక్రటరీ గారు ప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎన్టీఆర్ జిల్లా వాసులు సత్యరంజన్ గారికి గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ గవర్నీయులు డాక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము.
అనుగుణంగా నడవడం నా విధి. ప్రకృతిని పరిరక్షించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. అందువల్ల పురుగు మందులు, విష రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయం చేస్తానని, అందరికీ ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందిస్తానని, ప్రకృతి వ్యవసాయం ఒక ఉద్యమంగా మారి విజయవంతంగా ముందుకెళ్లే ప్రక్రియలో నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మనం అథెంటిక్ ఆర్గానిక్ ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి. అథెంటిక్ ఫుడ్ ఎలా ఉంటుంది, అథెంటిక్ ఫుడ్ మనం ఎలా కనిపెట్టాలి, ఇటువంటి డౌట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కార్యక్రమం చెప్పడం జరిగింది. సభా పైన అలాగే సభా ముందున్న ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన జిల్లాలో దాదాపు 50,000 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. దాదాపుగా 47,000 మంది రైతులు పండిస్తూ ఉన్నారు. ఆ పండించే ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడికి వెళ్తూ ఉందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అక్కడే లోకల్గానే వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు, లేదా అక్కడ అమ్మేస్తున్నారు. కానీ అది ఫార్మల్గా మార్కెట్కి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇప్పుడే విజయ్ కుమార్ సార్ మాట్లాడుతూ చెప్పారు. అది సైన్స్ చాలా బాగుంది, చాలా చక్కగా దానివల్ల భూమికి, ప్రకృతికి, మనిషి ఆరోగ్యానికి కూడా చాలా మంచి పాజిటివిటీస్ ఉన్నాయి. ఏదైతే వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ వైపు మనం అడుగేస్తున్నామో దాన్ని సాధించాలంటే సేంద్రియ వ్యవసాయం చాలా అవసరం. సేంద్రియ వ్యవసాయం మనము ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఎవరైతే సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉన్నారో ఆ రైతులు పండించే పంటల్ని, ఎవరైతే సేంద్రియ పంటల్ని ఇక్కడ మనం కన్జ్యూమ్ చేసేవాళ్ళను వాళ్ళు ప్రాపర్గా గుర్తించి మనము ప్రాపర్గా ప్రైస్ ఇచ్చి కొనుక్కోగలిగితే వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇది కంటిన్యూ అవుతుంది. ఆ గుర్తించడానికి ఇప్పుడు ఉన్న పద్ధతిలో మనకు ట్రేసబిలిటీ కూడా తీసుకొస్తున్నాము. ఏ రైతు ఎక్కడ ఏ పొలంలో ఏ విత్తనాలు వేసి పండించారు అనే ప్రూఫ్తో పాటు ఇప్పుడు బ్లాక్ చైన్లో అటువంటి ప్యాక్స్కి క్యూఆర్ కోడ్ అమర్చేసి ఆ క్యూఆర్ కోడ్ ద్వారానే మీ దగ్గరికి వస్తుంది. మీరు ఆ ఫుడ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా ఆర్గానిక్ ఫుడ్ కొంచెం ప్రైస్లో ఎక్కువ ఉంటుంది, కానీ ఎక్కువ ప్రైస్ పే చేస్తున్నారు కాబట్టి కన్జ్యూమర్కి దాన్ని తెలుసుకునే హక్కు కూడా ఉంది. ఇది ఎవరు పండించారు, ఇది నిజంగానే ఆర్గానికా కాదా అనేది ఆ క్యూఆర్ కోడ్తో మనం స్కాన్ చేసి చూస్తే మొత్తం డీటెయిల్స్ అక్కడ వస్తుంది. డీటెయిల్సే కాదు, ఏ రైతు పండించారు ఆయన ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఆయనతో ఫోన్ చేసి కన్జ్యూమర్ మాట్లాడవచ్చు, ఆయనకు థ్యాంక్స్ కూడా తెలియచేయచ్చు. ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఇక్కడ శ్రీకారం చుట్టబోతున్నాము. దీన్ని ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు ఎలాగైతే రెసిడెన్షియల్ ఫర్ అసోసియేషన్స్, హోటల్ అసోసియేషన్స్, అలాగే చేంబర్ ఆఫ్ కామర్స్ మీరు ఉన్నారు, చాలామంది మీరందరూ ఆల్రెడీ ఆర్గానిక్ ఫుడ్ తింటూ ఉన్నారు, చాలా పాటిస్తూ ఉన్నారు. దాని యొక్క ఫార్మల్ ఛానల్గా తీసుకెళ్ళడానికి శ్రేయస్ మీడియా వాళ్ళతో, శ్రేయస్ న్యాచురల్స్ వాళ్ళతో మనం అనుసంధానం అయ్యి వాళ్ళ ద్వారా అక్కడక్కడ కొన్ని స్టాల్స్, హైవేలో కూడా అవుట్లెట్స్, అట్లాగే ఈ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ దగ్గర మొబైల్ వ్యాన్స్ కూడా ఆర్గానిక్ ఫుడ్ని తీసుకొని క్యూఆర్ కోడ్తో మీ దగ్గరికి వస్తాయి. అప్పుడు మీరు తెల్లారగానే ఏదో ఒకటి కొనుక్కోవడం కాకుండా ఆర్గానిక్ ఫుడ్ని అథెంటిక్గా కొనుక్కోవచ్చు. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే రైతుల దగ్గర నుంచి ఈ శ్రేయస్ మీడియా వాళ్ళ ద్వారానే వాళ్ళు వెళ్ళి రైతులతో గిట్టుబాటు ధరకి కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసి మీ దగ్గర తీసుకొస్తారు. మధ్యలో క్యూఆర్ కోడ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా ప్రైస్ మరీ ఎస్కలేషన్ కాకుండా రైతుకి ఎంత అమౌంట్ ఇస్తారో అంతకన్నా కొంచెం ఎక్కువ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ దాంట్లో పెట్టేసి కన్జ్యూమర్స్కి అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా పండించే రైతుకి కూడా బెనిఫిట్, తినే కన్జ్యూమర్కి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. కొంతమంది రైతులతో మాట్లాడితే రైతులు ఇక్కడ ఉన్నారు, సార్ మేము పండిస్తున్నాము కానీ రైతు బజార్ తీసుకెళ్తే అదే రేట్కి ఇవ్వమంటే నార్మల్ రేట్కి అని అడుగుతున్నారు. సో దానివల్ల రైతులు డిమోటివేట్ అవుతారు. కాబట్టి ఆ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అది రైతుకి వెళ్ళాలి. అది వెళ్ళడానికి క్యూఆర్ కోడ్ వ్యవస్థ అయితే మనం ఇప్పుడు తీసుకొస్తున్నామో ఇది మనకి హెల్ప్ చేస్తుందని నేను సందర్భంగా భావిస్తున్నాను. అందుకే ఇప్పుడు ఉన్న ప్రజలందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ రెసిడెన్షియల్ వెల్ఫేర్
అసోసియేషన్ దగ్గర, మీ గేటెడ్ కమ్యూనిటీ దగ్గర, మీ హోటల్స్లో మీకు ఏం కావాలి అని చెప్పినా కూడా మా రైతు మిత్రులు పండించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి ఏదైతే ఆ బ్రిడ్జ్ చెప్తున్నానో ఆ శ్రేయస్ ఆర్గానిక్స్ వాళ్ళ ద్వారా వాళ్ళు అనుసంధానం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు విజయవాడ సమ్ గేటెడ్ కమ్యూనిటీకి ఈ సంవత్సరము 50 టన్స్ రైస్ కావాలి ఆర్గానిక్ అంటే మీరు ముందుగానే చెప్తే రైతులకు అదే చెప్పి పండించడం జరుగుతుంది. మీకు విత్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. రైసే కాదు, కూరగాయలు కావచ్చు, లేదా మీకు మిగతా ఏదైనా కన్సంప్షన్కి కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ప్రతిదీ కూడా అలా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫారినర్స్ బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ఇండియన్ ఫుడ్ అంటే ఫారినర్స్కి తెగ ఎక్కువ కూడా పెట్టి కొనుక్కుంటారు, ఎందుకంటే ఇక్కడ ఆర్గానిక్ ఉంటుందని. కానీ మనం ఇక్కడ ఉండి మనమే దాన్ని ఎక్కడో మర్చిపోయామో అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు కంపల్సరీగా మన ఎన్టీఆర్ జిల్లాలో ఈ వ్యవస్థ స్టార్ట్ చేయాలి. దీనికి మీ సైడ్ నుంచి ఈరోజు ఎందుకు నేను ప్రతి ఒక్కరికి పేరున ఇన్విటేషన్ పిలిపించానంటే ఇది మీరు అర్థం చేసుకుంటే కంపల్సరీగా మీరు లీడర్స్ కాబట్టి మీరు మిగతా వాళ్ళకి చెప్పగలుగుతారు. అథెంటికేషన్లో గవర్నమెంట్ మీడియేషన్స్తో సీఎం గారు ఎప్పుడు చెప్తుంటారు టెక్నాలజీ అమలు చేసుకోండి, టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అని. ఆ టెక్నాలజీని మనం క్యూఆర్ కోడ్ అలాగే ట్రేసబిలిటీతో అమలు చేసి అథెంటిక్ ఫుడ్ మీ దగ్గర తీసుకొచ్చే బాధ్యత ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం తీసుకుంటుంది. మీ సైడ్ నుంచి ఆ ఫుడ్ని ప్రాపర్ ప్రైస్కి కొనుక్కోవడము, దాని గురించి మిగతా వాళ్ళకి తెలియజేయడము, ఎవరైతే కష్టపడి ఆ ప్రకృతి సేద్యం చేస్తున్నారో ప్రకృతి వ్యవసాయం ఆ రైతుల్ని ప్రోత్సాహమే మీ సైడ్ నుంచి అడుగుతున్నాను ఈ సందర్భంగా. సో దీనికి ఎన్టీఆర్ జిల్లా వాసులు, విజయవాడ వాసులు ముందుకు రావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఎంతో బిజీ ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొనడానికి తెరలి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముందుకు వెళ్ళక ముందు ఇది అయిన తర్వాత 14 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక ప్రతిజ్ఞ లాంటి కార్యక్రమము ప్రకృతి సేద్యం. దురదృష్టంతో 2019-24 మధ్య అప్పుడున్నటువంటి ప్రభుత్వం అటకెక్కించినటువంటి పరిస్థితి. అయితే మళ్ళీ 2024లో డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే భారతదేశంలో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే ఉందో ఇవాళ ప్రకృతి సేద్యం అంటున్నామో, వికసిత భారత్ సాధించాలంటే ఆరోగ్యవంతమైనటువంటి ప్రజలతోటి ఈ యొక్క దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనంటే ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి విధానాన్ని ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా అదే స్ఫూర్తితో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. 2025 జనవరిన మొట్టమొదటిసారి మా కార్యాలయంలో సేవల దత్తు గారు అప్పుడే ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్గా నియమితులైన తర్వాత ఆయన ఆహ్వానించి ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటటువంటి ఉద్దేశంతో చర్చలు జరగడం జరిగింది. తర్వాత 2025 జనవరి 21వ తారీఖున వారు నేను కలిసి అత్తలూరి ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించి విజిటింగ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ రైతులని ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఏదైతే కొన్ని అపోహలు ఉన్నాయో, ఏదైతే న్యాచురల్ ఫార్మింగ్లో కాస్ట్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది, ఈల్డ్ తక్కువగా ఉంటుంది అనేటటువంటి అపోహల్ని పటాపంచలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా 650 ఎకరాలు ప్రకృతి సేద్యం చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే FPOగా అత్తలూరి ఆర్గానిక్ ఫార్మింగ్కి కనెక్ట్ అయ్యారో 650 మందిలో కూడా 90% SC సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, లెస్ దాన్ 1 ఎకర్ ఉన్నటువంటి వాళ్ళు దానిలో మిళితమై అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నటువంటి ఉదాహరణని మేము చూసిన తర్వాత దాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని మేము సమీక్షలు నిర్వహించడం జరిగింది. ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు చాలా వెనకబడిన ప్రాంతాలుగా కనపడుతున్నటువంటి అరకు, పాడేరు లాంటి ప్రాంతాల్లో చాలా గరిష్ట స్థాయిలో ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతూ ఉంది. పార్వతీపురం లాంటి ప్రాంతాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతుంది. కానీ ప్రోగ్రెసివ్ డిస్ట్రిక్ట్స్గా మనం అనుకున్నటువంటి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ని చూసినట్లయితే చాలా ఎక్కువగా ఏదైతే ఫెర్టిలైజర్స్ని వాడటం, దేశంలోనే వాడేటటువంటి ఫెర్టిలైజర్స్ని ఒక ఎకరాకి తీసుకున్నట్టయితే ఎంత యావరేజ్ వాడుతున్నాం, మన రాష్ట్రంలోనే హైయెస్ట్ కన్జంప్షన్ ఉంటే ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్స్లో దానికి ఆ పరిమితికి మించి 3 రెట్లు వాడినటువంటి పరిస్థితి. తద్వారా ఒకవైపు విషతుల్యమైనటువంటి ఆహారాన్ని సప్లై చేస్తున్నామా, మరొక వైపు భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విషతుల్యం చేస్తున్నామా అనేటటువంటి ఒక పరిస్థితులు. ఎక్కడైతే ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడామో అక్కడ భూగర్భ జలాలు కలుషితం అవటమే కాదు, క్యాన్సర్ ప్రేరితమైనటువంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క గమనంలోకి మాకు రావడం జరిగింది. ముఖ్యంగా నర్సాపురం దగ్గర నుంచి చూసినట్లయితే
భీమవరం దగ్గర నుంచి చూసినట్లయితే కోనసీమ జిల్లాల వరకు చూసినట్లయితే ఏదైతే ప్రోగ్రెసివ్ డిస్ట్రిక్ట్స్ అగ్రికల్చర్లో అనుకుంటున్నామో అక్కడ చాలా ఎక్కువగా ప్రాబ్లం మనం చూడటం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఎక్కువగా కెమికల్స్ వాడటం వల్ల ఈల్డ్ ఎక్కువగా తేవచ్చు అనేటటువంటి ఒక అపోహ వల్ల, అదే రకమైనటువంటి మానసిక స్థితికి రైతులను తీసుకెళ్ళటం వల్ల ఈ యొక్క ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఒకవైపు పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఏదైతే ఇబ్బందికరమైనటువంటి విధానాలతో దానికి బయటపడాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంది. ఈ దేశం మొత్తం మీద చూసినట్లయితే మొట్ట రాష్ట్రం పంజాబ్ అయితే తర్వాత ఇమ్మీడియట్గా మన ఆంధ్రప్రదేశ్ కనబడతా ఉంది. ఏదైతే 22వ తారీఖు జనవరి 21వ తారీఖున మేము ఫీల్డ్ విజిట్ చేసి వచ్చామో అక్కడ పైలట్ ప్రాజెక్టుగా కుప్పాన్ని తీసుకోవడం జరిగింది. ఇమ్మీడియట్గా విజయనగరం జిల్లాలో మేము రివ్యూ చేస్తున్నప్పుడు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా అతిథి గజపతిరాజు గారు కానీ ఆ ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్టుగా విజయనగరం తీసుకోవాలని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత అట్లయితే అన్ని రకాలుగా ఆర్థికంగా మీకు లాభం జరుగుతుంది. రాష్ట్రంలో ఉత్పత్తిదారునికి వినియోగదారునికి ఒక మధ్య వంతెనల. ఎందుకంటే ఈరోజు ఆర్గానిక్ వ్యవసాయం మీద, ఆర్గానిక్ ఉత్పత్తుల మీద వినియోగదారులకి చాలా అపోహలు ఉన్నాయి. అలానే ఉత్పత్తిదారుకు కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు తొలగించటానికి ఏవైతే అపోహలు ఉత్పత్తిదారుల మెదడులో, వినియోగదారుల మనసులో ఉన్నాయో వాటిని తొలగించడానికి ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఈ అపోహలు తొలగించడానికి ఒకటి చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు సమీక్షలో కూడా చెప్పడం జరిగింది. ట్రాన్స్పరెన్సీ ఉండాలి, మీరు చేసే పనిలో నిజాయితీ వినియోగదారులు కనపడాలి అనేసి పదే పదే చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఒకటి ఉత్పత్తిదారులందరూ కూడా మేము పదే పదే చెప్తున్నాం, మీరు పండించే పంట మీద నమ్మకం వినియోగదారులు కలగాలంటే మా సహకారం తీసుకొని ఆ సర్టిఫికేషన్ తీసుకొని ఆ సర్టిఫికేట్ ద్వారా మీరు మీ ఉత్పత్తుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలో, అలానే అంతర్జాతీయంగా కూడా మీరు వాటిని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందనేసి వారికి తెలియజేస్తున్నాం. చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. భవిష్యత్తులో మనం ఎంతగానో ప్రోత్సహించాల్సినటువంటి కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014లోనే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనే ప్రోగ్రామ్ని ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకుని దేశంలోనే అత్యధికంగా ZBNFని మన రాష్ట్రంలో ప్రోత్సహించి సేంద్రియ వ్యవసాయానికి అన్ని రకాలుగా కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని అందించినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజున గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు సైతం దేశవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయం, అదేవిధంగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి వచ్చినటువంటి ఈ ప్రోడక్ట్స్ వినియోగానికి ప్రోత్సాహం ఇవ్వటమే కాకుండా దానికి బ్రాండ్ అంబాసిడర్గా మారి అన్ని రకాలుగా కూడా రైతన్నలకి ఈ కార్యక్రమం ద్వారా ఏ విధంగా మేలు జరుగుతుంది అనే అంశాలపైన ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నటువంటి దేశ ప్రధాని మోడీ గారు. వీరిద్దరి సారథ్యంలో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ పెద్ద ఎత్తున ఆర్గానిక్ ఫార్మింగ్ ZBNFని ప్రోత్సహిస్తూ రైతులకు తద్వారా కలిగేటటువంటి ప్రయోజనాల్ని వారికి వివరిస్తూ, అదేవిధంగా ప్రజలు కూడా సేంద్రియ వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి ఐటమ్స్ వినియోగాన్ని వారు స్టార్ట్ చేయటం ద్వారా ఏ రకంగా వారి ఆరోగ్యాన్ని కూడా వారు కాపాడుకోవచ్చు అన్న అంశాలపైన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే మరి అనేక ప్లాట్ఫామ్స్ నుంచి వారు కూడా దీనిపై మాట్లాడుతూ ఒక అవగాహన కల్పిస్తున్నారు. ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి, ఇప్పుడే నేను ఆ స్టాల్స్ చూస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక రైతు నాతో చెప్తా ఉన్నాడు, సార్ ఎంపీ గారు మమ్మల్ని NIRDకి పంపించారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆ అకాడమీ హైదరాబాద్లో మాకు అక్కడికి పంపించి
ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి కొంత ట్రైనింగ్ మాకు ఇప్పించడం వల్ల మేము ఈ రోజున ఈ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా తయారు చేయగలుగుతున్నాం అని చెప్పి వారు చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఈ వేదిక పై నుండి గౌరవ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఆ రకమైనటువంటి ఒక ఇనిషియేషన్ తీసుకున్నందుకు. అదేవిధంగా మరి సేంద్రియ వ్యవసాయానికి కెమికల్ ఫ్రీ అగ్రికల్చర్, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ మనం ఏదైతే మాట్లాడుకుంటామో, అంటే రసాయనాలతో కూడినటువంటి ఫర్టిలైజర్స్ వినియోగాన్ని తగ్గించుకోవటం ద్వారా సేంద్రియ ఎరువులు ఆర్గానిక్ మెన్యూర్ని మనం వాడటం ద్వారా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేపడతాం. దానికి సంబంధించి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా పెద్ద ఎత్తున తన తోడ్పాటును అందించగలదు. ఈ రోజున రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఒక్క మున్సిపాలిటీలు అర్బన్ ఏరియాస్ నుంచే 7,500 టన్నుల చెత్త అనేది వస్తుంది. దానిలో తడి చెత్త ఉంటుంది, పొడి చెత్త ఉంటుంది. మీ అందరికీ తెలుసు, దాదాపు గత సంవత్సర కాలంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని ఆయనే దానికి సారథ్యం వహిస్తూ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో, ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి కేటాయించి ప్రజల్లో పెద్ద ఎత్తున ఏ విధంగా చైతన్యం కల్పిస్తున్నారో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 107 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని పెడుతూ ఉన్నాం. అంటే ఇంకా రాష్ట్రంలో డంపింగ్ అనేది లేకుండా ఏ రోజు చెత్త ఆ రోజుని ప్రాసెస్ చేయడానికి 107 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని పెడుతూ ఉన్నాం. ఈ ప్రాసెసింగ్ సెంటర్స్లో వెట్ వేస్ట్ నుంచి పెద్ద ఎత్తున ఆర్గానిక్ మెన్యూర్ని మేము ఉత్పత్తి చేయబోతున్నాం. ఈ రోజున ఒక అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి 7,500 టన్నుల వేస్ట్లో వెట్ వేస్ట్, దానిలో ఉన్నటువంటి 55% వెట్ వేస్ట్ వస్తుంది. దానిలో నుంచి మనం మెన్యూర్ కనుక తయారు చేయదలుచుకుంటే ప్రతిరోజు 1,500 టన్నుల ఆర్గానిక్ మెన్యూర్ని తయారు చేసేటటువంటి సామర్థ్యం రాబోయే రోజుల్లో ఈ 107 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ద్వారా రాబోతుంది. రోజుకి 1,500 టన్నులు అంటే సంవత్సరానికి 5.5 లక్షల టన్నులు దాదాపుగా ఆర్గానిక్ మెన్యూర్ మనం రైతులకు అందించడానికి అవకాశం ఉంటుంది. అతి తక్కువ ధరకే మార్కెట్ ద్వారా మరి కెమికల్ ఫర్టిలైజర్ వినియోగాన్ని తగ్గించుకోవాలంటే దానికి ప్రత్యామ్నాయం చూపించాలి. మనం కెమికల్ ఫర్టిలైజర్కి ప్రత్యామ్నాయంగా ఆర్గానిక్ మెన్యూర్ని మేము బ్యాగింగ్ చేసి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి మార్కెట్ ద్వారా రైతులకు అందించబోతున్నాం. పిఎం ప్రణామ్ స్కీమ్ అనేటటువంటి ఒక స్కీమ్ని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. ఏ రాష్ట్రం అయితే కెమికల్ ఫర్టిలైజర్ తగ్గించుకుంటుందో దానిపైన వెచ్చించేటటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారిని, ఎన్టీఆర్ జిల్లా ఆర్గానిక్ రైతోత్సవం చాలా మంచి కార్యక్రమం. న్యాచురల్ ఫార్మింగ్ మేళా 2026 కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన జిల్లా అధికారులకి, ముఖ్యంగా కలెక్టర్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అందరూ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద చాలా విషయాలు చెప్పారు. నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోవట్లేదు. మా రైతులకి ఎన్టీఆర్ జిల్లా అంటేనే ఒక అవేర్నెస్ ఉన్న జిల్లా. ఒక ఏది ఉన్నా మేము ముందుంటామని మేమందరం కూడా కలిసికట్టుగా ఉండేవాళ్ళం. కానీ మా రైతులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మార్కెటింగ్, మనం ఆర్గానిక్ పండించమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా ఇవ్వాలి. ఈ చాలా ఇవ్వాల్సిన దాంట్లో మెన్యూర్ దొరకడం కాడి నుంచి ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. ఇటువంటి వాటి మీద మీరు ఈ సదస్సుతో పాటు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా కొంత ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు, ఇక్కడ అవేర్నెస్ ఉన్న పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా వీటిని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగాన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. పీడీ డ్రోమో కానీ, పీడీ ఆర్గానిక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, న్యాచురల్ ఫార్మింగ్ డిపార్ట్మెంట్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ ప్రతినిత్యం నేను ఏదో మీటింగ్కి ఆఫీసుకి పిలుస్తూనే ఉంటాను. చిరాకు పడకుండా కూడా ఎంతో బిజీ షెడ్యూల్లో వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎడ్యుకేట్ చేయటం. అంటే నాకు ఫార్మింగ్ మీద పెద్ద ఐడియా లేదు. దాదాపు వాళ్ళతో 7-8 మీటింగ్లు కూడా పెట్టాను. మమ్మల్ని ఎడ్యుకేట్ చేయటమే కాకుండా ఎన్టీఆర్ జిల్లాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కృషి చేస్తున్న అధికారులకు ముందు నేను కంగ్రాచులేట్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఇక్కడ సభలు ఉంటాయి, బోల్డని కార్యక్రమాలు. విజయవాడ అంటేనే ముఖ్యమంత్రి గారు ప్రతి వారం 2 ప్రోగ్రాంలు ఉంటాయి. ఆ కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. మొన్న ఈ మధ్య మేమందరం సమావేశం అయిపోయి 5వ డిపార్ట్మెంట్లో ఒక సమావేశం ఏర్పాటు చేశాం.
ఈ సమావేశంలో రైతులకి అవేర్నెస్ సరిగ్గా ప్రాపర్గా వెళ్ళట్లేదు, ఏం చేద్దామని అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి మేము ఒక ఆలోచనకు వచ్చాం. ఏంటంటే కేశినేని ఫౌండేషన్ ద్వారా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆల్రెడీ దాదాపు 1250 మంది డాక్రా మహిళల్ని హైదరాబాద్ ట్రైనింగ్ పంపించడం జరిగింది. చాలామంది ఇక్కడ కూడా స్టాళ్ళు పెట్టారు, చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రైతుల కింద ప్రతి మండలంలోనూ ఒక సదస్సు, 16 మండలాలు ఎన్టీఆర్ జిల్లాలో, 16 మండలాల్లో కూడా రేపు ఏప్రిల్ నెలాఖరికల్లా ప్రతి మండలంలోనూ 3 రోజులు ఈ విధంగా ఒక చక్కటి సదస్సు ఏర్పాటు చేయాలి. ఆ సదస్సులో ఎక్కడెక్కడ ఉన్న శాస్త్రవేత్తల్ని, ఎక్కడెక్కడ ఉన్న ఎక్స్పర్టైజర్ లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక మధ్యాహ్నం దాకా ఒక సెషన్, వాళ్ళతో ఇంటరాక్షన్, మధ్యాహ్నం నుంచి ఫీల్డ్ విజిట్, రెండో రోజు ఎవరైతే ఈ రంగాల్లో ఇప్పుడు అక్కడ ఏ క్రాప్ గురించి అయితే వీళ్ళు చెప్పారో ఆ రంగాల్లో ఎక్స్పర్టైజ్ ఉన్న ఫీల్డ్ విజిట్ కూడా తీసుకెళ్లాలని మేము అందరం ఆలోచిస్తున్నాం. ప్రతి మండలంలోనూ 3 రోజుల్లో 20 గ్రామాలు ఉంటే 20 గ్రామాలు, ప్రతి గ్రామం నుంచి 5 రైతుల్ని సెలెక్ట్ చేసుకుంటాం. 5 డిపార్ట్మెంట్లతో కూడా కూర్చుని 5 రైతుల్ని సెలెక్ట్ చేసుకుని, అంటే ఒక్కొక్క సదస్సులో 100 మంది రైతులు, ఆ మండలానికి సంబంధించిన రైతులు ఉండాలి. ఈ లోపల డిపార్ట్మెంట్ వారిని కూడా ఒకటే కోరా, అక్కడ ఉన్న వాటర్ ఫెసిలిటీ ఏంటి, అక్కడికున్న సాయిల్ ఫెసిలిటీస్ ఏంటి, ఏ విధమైన క్రాపులకి సపోర్ట్ చేస్తుంది, ఇప్పుడు ఉన్న క్రాప్స్ ఏంటి, రేపు రాబోయే కాలంలో ఏ క్రాప్స్ వేస్తే బెనిఫిట్గా ఉంటుంది అనేది కూడా ఈ సదస్సుల లోపల ఒక ఎడ్యుకేషన్ ఒకటి రెడీ చేయమని డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది. అది ఇంకో 20 రోజుల్లో నాకు తెలిసి రిపోర్ట్ రెడీ అవుతుందని అనుకుంటున్నాను. ఈ రిపోర్ట్ రావడంగానే ప్రతి 10 రోజులకి ఒక మండలం, అంటే 3 రోజులు సదస్సు అయినాక మళ్ళీ మా డిపార్ట్మెంట్ వాళ్ళకి 7 రోజులు సెలవిస్తాం. ప్రతి సదస్సులోనూ అక్కడ దేశ విదేశాల్లో ఉన్న ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తయారు చేసే వారే కాకుండా యానిమల్ హస్బెండరీలో కూడా ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించడం, ఒక ఇంటరాక్టివ్ సెషన్. 3వ రోజు వచ్చేపాటికి అక్కడ ఉన్న 100 మంది రైతులతో, శాస్త్రవేత్తలతో ఒక ఇంటరాక్టివ్ సెషన్, అంటే మా గ్రామంలో ఇది పనికొస్తుంది, ఇది పనికిరాదని ఎవరైతే రైతులు చేశారో వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకుంటేనే బాగుంటుంది. కాబట్టి ఆ 3 రోజుల కార్యక్రమం దాదాపు 225 రోజులు జరిగే విధంగా, ప్రతి మండలంలో 3 రోజులు జరిగే విధంగా ఎన్టీఆర్ జిల్లాలో నా సొంత నిధులతో నేను రేపు మే 1 తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని తెలియజేసుకుంటున్నాను. ఈ విషయాన్ని అందరూ కూడా, డిపార్ట్మెంటే కాదు అందరూ కూడా రైతులు సద్వినియోగం చేసి, మనం విజయవాడ అంటేనే చూస్తే ఎన్టీఆర్ జిల్లా హైదరాబాద్కి అతి దగ్గర, రేపు రాబోయే అమరావతికి దగ్గర, విజయవాడకి దగ్గర, మార్కెటింగ్కి కొదవే లేదు. ఎక్కడైనా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పండిస్తే మనం చక్కగా అమ్ముకునే మార్కెట్లు మనకు చాలా దగ్గరలో ఉన్న ప్రదేశం. ఇక్కడ కూరగాయలు పండుతాయి, ఫ్లోరికల్చర్ ఉంది, హార్టికల్చర్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, ఆఖరికి అన్ని రకాల పంటలు ఉన్నాయి ఈ ఎన్టీఆర్ జిల్లాలో. వీటిని అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా మా విజయవాడ నగరం అయితే కొంతమంది చక్కటి రూఫ్ టాప్ గార్డెన్స్ పెట్టారు. ఈ రూఫ్ టాప్ గార్డెన్స్ కూడా ముందుగా ఇక్కడ ఉన్న సంస్థలందరికీ చెప్తున్నాను, ఈ రూఫ్ టాప్ గార్డెన్స్ని ప్రమోట్ చేయాలి. బిల్డింగ్ అసోసియేషన్స్ వాళ్ళని కానీ, హోటల్ అసోసియేషన్స్ కానీ, ఛాంబర్ని కానీ అందరినీ కోరుకునేది ఏంటంటే, ఈ రూఫ్ టాప్ గార్డెన్స్ ముందు మన సొంత ప్రదేశాల్లో కనుక మనం డెవలప్ చేస్తే తప్పకుండా మరీ ఆర్గానిక్కి చక్కటి కల్పించే విధంగా ఉంటుంది. యాప్ చూసాం, ఇందాకే ఒక యాప్ చూసాం, చాలా బాగుంది. మొదటి రోజు నుంచి కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏ విధమైన ఎరువులు వాడుతున్నాయి, ఎటువంటి కల్పిస్తున్నామో కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటితో కూడా ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు, రైతులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, అవేర్నెస్ ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి తలుచుకుంటే ఎన్టీఆర్ జిల్లా అతి త్వరలోనే ఇండియాలోనే ప్రప్రథమంగా 100% ఆర్గానిక్గా తీసుకెళ్ళడానికి కుదురుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఈ సదస్సు ఇక్కడ ఏర్పాటు చేశారు, చాలా బాగుంది.
రాష్ట్ర ప్రభుత్వం, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, విజయవాడ ఉత్సవ కమిటీ, అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ శ్రేయస్ మీడియా వారి ఆధ్వర్యంలో శ్రేయస్ న్యాచురల్స్ అని ఒక మార్కెటింగ్ సంస్థ కూడా ఈ ఉత్సవానికి కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళు కూడా రేపు ఆర్గానిక్ని మొత్తం ఇండియా మొత్తం మీద ఈ శ్రేయస్ మీడియా, శ్రేయస్ ఆర్గానిక్స్ ద్వారా ఇండియా మొత్తం మీద మార్కెటింగ్ అవకాశాలు కల్పించే విధంగా మేమిద్దరం విజయవాడ సొసైటీ శ్రేయస్ ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో చక్కటి పోర్టల్ రెడీ చేస్తున్నాం. ఎక్కడైనా హైదరాబాద్లో మీరు చూస్తే చాలామంది ఆర్గానిక్ రైతులకి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా ఇదిగా ఉన్నారు. ఒక వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ సోషల్ మీడియాలో శ్రేయస్ మీడియా వాళ్ళ సహకారంతో ఇంత చక్కటి ఏర్పాట్లు చేసిన శ్రేయస్ మీడియా శ్రీనివాస్కి కూడా కంగ్రాచులేటింగ్. మొన్న విజయవాడ ఉత్సవం చేసావు, ఇవాళ ఇక్కడ ఆర్గానిక్ మీట్ చేసావు. తప్పకుండా విజయవాడ నగరం, నువ్వు విజయవాడ నగరంతో మాతో పాటు మమేకమై తిరుగుతున్నావు. తప్పకుండా కంగ్రాచులేషన్ శ్రీనివాస్, శ్రేయస్ టీం అందరికీ కూడా. అండ్ చివరిగా తప్పకుండా మంచి మార్కెట్ ఉంది, చక్కటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈ విధంగా మనం ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అతిథిగా విచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ చిన్ని గారికి ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారి తరఫు నుంచి శాంత సత్కారాన్ని తెలియజేస్తున్నారు. గౌరవ చైర్పర్సన్ గారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు అందరూ కూడా సత్కారం చేయడం జరుగుతుంది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదుపరి